రావాల్సిన బకాయిలు ఇంతవరకు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. జీపీఎఫ్ కానీ, కమ్యూటేషన్ కానీ, ఎల్ఐసి డబ్బులు కానీ ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. అవి ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దానివల్ల చాలామంది 40 మంది పెన్షనర్ల దాకా చనిపోయినరు. దాని గురించి మేము ఈరోజు జరిగిన మీటింగ్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అవి వెంటనే రిలీజ్ చేయాలి, లేకుంటే ఇంకా చాలామంది చనిపోయే పరిస్థితులు ఉన్నారు. ఒక హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేయాలి, అవి కూడా ఇష్యూ చేయలేదు. రావాల్సిన పిఆర్సీ కూడా ఉంది, ఇవ్వాల్సింది. 6 డిఏలు కూడా బకాయిలు ఉన్నాయి, అవి కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. గవర్నమెంట్కి మా విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం. 4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. ఈ 4 సంవత్సరాలలో అంతకుముందున్న ప్రభుత్వం మనకు న్యాయం చేయట్లేదు. మనం ఎప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనకేదో న్యాయం జరుగుతుందని మేము అందరం కష్టపడి పోరాడి పెన్షనర్స్, ఉద్యోగులు అందరూ కలిసి కష్టపడి గవర్నమెంట్ని మార్చాము. మన ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు కూడా ఉన్నారు. అమ్మయ్య మనకు ధైర్యంగా ఇస్తారని అనుకున్నాం, కానీ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు 6వ డిఏ కూడా యాడ్ అయింది, ఫస్ట్ డిఏనే మాకు యాడ్ అవ్వలేదు. పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే ఉన్నవాళ్ళు ఉన్నాము, ఒక్క డిఏ కూడా అందుకోకుండా మధ్యలోనే మా వాళ్ళందరూ మరణించడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబీకులకు కానీ వాళ్ళకి కానీ డిఏలు కానీ పిఆర్సీ కానీ పొందామనే ఆనందం అయితే మా వాళ్ళకి లేకుండా పోయింది. ఇప్పుడు మేము పెన్షనర్స్ డే అని మన నకారా గారు ఇచ్చిన పెన్షన్ను ఉపయోగించుకొని జీవితకాలం పనిచేసిన తర్వాత ప్రశాంతంగా ఉందామనే ప్రసక్తి మాకు కనబడట్లేదు. మా డిఏల కోసమని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కూడా. ఇక క్రమంగా మేము స్ట్రైకులని, ధర్నాలని, రోడ్డు ఎక్కే పరిస్థితే. ఈ 3-4 నెలల నుంచి ధర్నాలు, కలెక్టరేట్కి అప్లికేషన్లు ఇవ్వడం అన్నీ జరిగాయి. మంత్రులను కూడా అందరినీ ఆహ్వానించాం, కానీ మంత్రులు వస్తే మా సమస్యల్ని వాళ్ళు పరిష్కారం అడుగుతారేమో అన్న భయానికి కూడా రావట్లేదు. మేము అనుమానపడాల్సి వస్తుంది. దయచేసి రావట్లేదు. ముఖ్యమంత్రి గారు మా దగ్గర డబ్బులు లేవనే మాట అంటున్నారు. ఒక తండ్రి స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు లేవు అంటే ఎట్లా? పని తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా. మన జోబులోంచి ఏమి ఇవ్వడం లేదు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఇవ్వడం లేదు. మా సాటి వాళ్ళు మేమన్నా కొంచెం నయంలో ఉన్నాం. మాతో తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి పాపం వాళ్ళు దాచుకున్న డబ్బు కూడా వాళ్ళకి ఇవ్వటం లేదు. కొంతమంది మరణించారు, డబ్బు లేదని కొంతమంది ఇంట్లోంచి మొహం చూపించలేక కుటుంబాల నుంచి వెళ్ళిపోయారు. అన్ని విధాల కష్టాలలో ఉన్నారు ఇప్పుడు పెన్షనర్స్ మాత్రమే. దయచేసి పెద్దవాళ్ళని అర్థం చేసుకొని ప్రభుత్వం ముందుకు దిగి పెన్షనర్స్ని ఆదుకోవాలని మరీ కోరుతున్నాము. లేకపోతే మళ్ళీ మావి మేము ఉపయోగించుకోవాల్సిన పరిస్థితే. సమ్మెలు, స్ట్రైకులు, రోడ్డు ఎక్కడాలు తప్పదు. కానీ ఈ వయసులో మమ్మల్ని బాధ పెట్టడం మీకు భావ్యమా కాదా చూసుకొని చేస్తే బాగుంటుంది.